నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, సీరియస్నెస్ ఉంది, ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిండ్రు. సో దేర్ ఈజ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. అక్బరుద్దీన్ జీ, వాట్ it all speaker thought it is a definitely a matter of public importance, he would have taken that. Please इत्मीनान से रहिए. अब जो बोलने का है RR Act के बारे में, after that RR Act, if we have to take it, we will take it. If you want bills, Honorable Speaker will take a decision, we'll do it. So that's. And you can take anything, sir. I'm not questioning that, sir. You're leaving us saying, just inform us, sir. Yeah, we will. Sir, I know all are honorable. Harish Rao garu senior member, Akbaruddin garu senior member. You have to put a request, sir. You can't order. You can't direct the chair. You can't direct the chair and you can't. నేను సారీ చెప్పాలని తప్పు ఏం చేస్తే తప్పకుండా సారీ చెప్తాం, మేము వెనుక పోము. అంటే తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. ఏం సార్ ఇది? ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత సీరియస్నెస్ పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? ఏం సార్? నేను ఆపుకునే ఆపుకునే పొజిషన్ రూలర్ దే షుడ్ హ్యావ్ हो गया సార్. మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు, వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు. ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బెంచెస్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా వస్తే ఐఎమ్ ఆన్సరబుల్. If I have erred, definitely I stand by it. But when it comes to Honorable Speaker's institution, when Honorable Speaker institution ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్? ఎట్లా సార్ ఇది? సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది? ఎట్లా సార్ ఇది? స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. ఇది ఏ బిజినెస్ చేపట్టాలనేది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు, స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు. ఈరోజు నేను సారీ చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ హ్యావ్ డన్ ఎనీ ఎర్రర్, ఐ హ్యావ్ audacity to say I felt wrong and I'm telling you, if there is a gap, definitely if there is a gap in the communication, definitely. Why how can you say that the business will be dictated by Honorable Speaker? Business can't be dictated by the treasury bench sitting here. Ista kurchondi please. Ista kurchondi ఒక్క నిమిషం 1 minute ఇస్తా కూర్చోండి. నేనే చెప్పడం జరిగింది, నా పర్మిషన్ తీసుకొనే షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. మీ సూచనను, మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి, మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగిన ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎల్ఏ మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారు కనుకనే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ సీఎం అధ్యక్ష అక్బర్ సాబ్ please no I understand. I just want to make an appeal. డిప్యూటీ స్పీకర్
Honorable Speaker, sir, I have never questioned your authority, sir.